వచ్చేసి పెళ్ళి అనుకున్నారు కదా, అదంతా ఊరేగింపు అవన్నీ చూసి కాదండి, అమ్మవారికి ఉభయం తీసుకెళ్తారట. ఉభయం తీసుకెళ్ళేటప్పుడు అలా మంచిగా మేళతాళాలతో లైటింగ్ సెట్టింగ్తో తీసుకెళ్తారు అమ్మవారి ప్రసాదాలు. ఇక్కడైతే మేము అమ్మవారి దర్శనం చేసుకొని ఇంకా చెన్నకేశవ స్వామి దగ్గరికి అలాగే ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చేసామండి. అక్కడ అమ్మవారి దగ్గర నుంచి ఇక్కడి వరకు కూడా చూడండి డెకరేషన్ ఎంత బాగా చేశారో. చాలా బాగుంది డెకరేషన్ అయితే, చాలా అంటే చాలా బాగుంది లైటింగ్ మొత్తం కూడాను. నేను ఫస్ట్ టైం ఇలా డెకరేషన్ అంతా కూడాను చూడడం అండి. మామూలుగా దసరా పండుగ రోజు వచ్చి అమ్మవారిని చూస్తాము. ఇక్కడ చూడండి వచ్చేసి శివాలయం టెంపుల్ అండి. ఇక్కడ కూడా డెకరేషన్ ఎంత బాగా చేశారో. ఇక్కడ మంచిగా లలితాదేవి అయితే ఎంత బాగున్నారో కదా, డెకరేషన్ చాలా బాగుందండి. బయట ఇలా ఎంట్రన్స్ అయితే ఇలా చేశారు. ప్రొద్దుటూరులో శివాలయం సెంటర్ తెలియని వాళ్ళంటే ఎవరు ఉండరండి. మెయిన్ రోడ్డు మీదనే ఉంటుంది. ఇది ఎంట్రన్స్ అన్నమాట. లోపలికైతే వెళ్ళారు దర్శనానికి. ఇక నేను బయట ఇలా డెకరేషన్ అయితే మొత్తం కూడాను వీడియో అయితే తీస్తున్నానండి. చాలా బాగుంది. ఇవన్నీ చూసిన తర్వాత ఇక దసరా లాస్ట్ రోజు ఎందుకు వచ్చాము, నవరాత్రులు ఇంకా ముందు వచ్చిందే బాగుండు అనిపించిందండి. దసరా అయితే మొత్తానికి నవరాత్రులు చాలా బాగా జరిగాయి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ప్రొద్దుటూరు వాసులు అయితే తప్పకుండా లైక్ చేయండి.